ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి సార్? మంచి డౌట్ అడిగావమ్మా. మనం ఏపీలో జనవరి 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 12 వరకు వివిధ డిస్ట్రిక్ట్స్ అన్ని తిరిగిన తర్వాత కొంత సర్వే మనం చేయడం జరిగిందనమాట. ఎలాంటి పొలిటికల్ బయాస్ లేకుండా మనం చేసినటువంటి సర్వే ఇది. టోటల్ శాంపిల్ ప్రతి ఏరియాలో మనం తిరిగిన దగ్గర ప్రతి డిస్ట్రిక్ట్లో అనుకోండి 571 పీపుల్ని మనం ఆన్ అండ్ యావరేజ్ కలిసామండి ఇక్కడ. తర్వాత ఈ సర్వే చేసింది వెంకట్ బాబు దానం అని చెప్పి, ఈయన ప్రొఫెసర్ అనమాట ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో. అలాగే సర్వే కండక్ట్ మెథడ్ అనేది డైరెక్ట్ ఇంటర్వ్యూలు, అంటే వ్యక్తులని కలిసి వాళ్ళ నుంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం అనేది జరిగింది. అవి రికార్డు కూడా చేయడం జరిగింది అనమాట. అంటే రికార్డ్ అంటే మనం రాసుకోవడం, ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ అంటే మాటల సందర్భాల్లో టీ షాపులు అలా మాట్లాడడం, ఆ బస్సులో మాట్లాడడం ఇవన్నీ అనమాట. తర్వాత డేటా ఫ్రమ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ని అడగడం, లేదా డేటా ఫ్రమ్ అబ్జర్వేషన్, మనమే అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పి అది కూడా డేటా అనాలిసిస్ బై స్టాటిస్టికల్ టూల్స్, స్టాటిస్టికల్ మెథడ్స్ అనేవి చాలా ఉంటాయండి. అవన్నీ కూడా మనం యూజ్ చేసాం. స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేసాం, స్టాండర్డ్ ఎర్రర్ యూజ్ చేసాం. అలాగే డేటా మొత్తం నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. అంటే ఎలాంటి ఇర్రేషనల్ థింగ్స్ అనేవి మనం తీసుకోలేదన్నమాట. ప్రాబబుల్ ఎర్రర్ ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం. శాంపుల్ టెస్ట్ కండక్ట్ చేసాం. డేటా ఫ్రమ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కూడా మనం తీసుకున్నామండి. చాలా నేరోగా మనం సోషల్ మీడియా నుంచి మనం తీసుకోవడం అనేది జరిగిందండి. మూర్తి గారు థ్యాంక్ యూ అని మీరు అడిగారు. తర్వాత వితౌట్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ అండి, నాకు కానీ సర్వే చేసిన వాళ్ళు కానీ ఎలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది కూడా లేదనమాట. మీరు చూస్తూ ఉండండి ఇలా. తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే మనం సర్వే చేయడం అనేది జరిగిందనమాట. అలాగే మనం అడిగిన క్వశ్చన్స్లో దేని మీద మనం ఎక్కువ కన్సిడర్ చేసామంటే, మూర్తి గారు మీరు చూసినట్లయితే వెల్ఫేర్ స్కీమ్స్, ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ రూలింగ్, తర్వాత గవర్నెన్స్, హాస్పిటల్ ఓవరాల్ అండ్ రేషన్ సప్లై అండ్ పెన్షన్స్, తర్వాత సేఫ్టీ, ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్, టూరిజం, పొలిటికల్ ఇష్యూస్, క్యాపిటల్ సిటీ, హౌ యు ఆర్ హ్యాపీ, ఈజ్ క్యాస్ట్ ఇంపార్టెంట్, ఇలా మనం అడిగినప్పుడు చాలా చాలా ఆసక్తికరమైన ఆన్సర్స్ మనకు వచ్చాయండి. ఇక్కడ మనం లాస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే ఆర్గ్యూ పొలిటికల్ సపోర్ట్ అని అడుగుతా. ఎవరైనా సరే వాళ్ళు ఎలాంటి పొలిటికల్ సపోర్టర్ కాదు అన్నప్పుడే మనం వాళ్ళే తీసుకుంటాం అనమాట. ఈజ్ క్యాస్ట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు నిజంగానే 47% ఆఫ్ ద పీపుల్ అభ్యర్థి యొక్క కులం అనేది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ పేర్లు అవన్నీ కూడా చెప్పొద్దని చెప్పడం అదంతా కూడా మనం అబ్జర్వ్ చేసుకుని వెళ్తున్నాం. అది కామన్ అండి ఎక్కడైనా సరే. అదంతా కూడా టికెట్ ఇచ్చినప్పుడే మూర్తి గారు మీకు తెలుసు కదా, అలాగే చూసే ఇస్తారు కదా. హౌ హ్యాపీ యు ఆర్ అంటే దాదాపు నియర్లీ 47% ఆఫ్ ద పీపుల్ దే సెడ్ దే వర్ హ్యాపీ అనమాట. 10% ఆఫ్ ద పీపుల్, 10 to 11% ఆఫ్ ద పీపుల్ ఇప్పుడే మేమేం కామెంట్ చేయలేము, ఇప్పుడే అని కాదు మేమేం కామెంట్ చేయమని చెప్పారు. 39% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ అనమాట. క్యాపిటల్ సిటీ మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే, క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి దాదాపు 36% ఆఫ్ ద పీపుల్ చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు మాత్రం మాకు అదే ప్రధానమైన ఇష్యూ అనేది చెప్పలేదండి. అయితే ఆసక్తికరంగా ఇంకొక విషయం ఇది అడిగినప్పుడు, సార్ దీనికంటే ముందు మనకి పోలవరం కంప్లీట్ అయితే బాగుంటుంది అని చెప్పి సలహా కూడా ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా మీకు జనరల్గా చెప్తున్నాను నేను. తర్వాత పొలిటికల్ ఇష్యూస్ మీ డైలీ డిస్కషన్లో వస్తాయంటే అలాంటివి ఏవి రావు డైలీ లైఫ్లోని, ఓన్లీ ఎలక్షన్ అప్పుడే మేము చూస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. తర్వాత టూరిజం సెక్టర్ని డెవలప్ చేసినట్లయితే, ఎందుకంటే మనం నంద్యాల, శ్రీశైలం, తిరుపతి విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే నలుగురికి ఉపాధి దొరుకుతుందని చెప్పి. అలాగే పెన్షన్ పథకాల గురించి మాత్రం ఏపీలో చాలా చాలా హ్యాపీ అయితే కనిపిస్తుందండి. ఇంకా ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అనేది కూడా అయితే బాగుంటుందని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే భూమి అమ్ముకోవడం దానికనమాట. రేషన్ సప్లై ఓవరాల్గా మాత్రం సాటిస్ఫాక్టరీ 51% ఉన్నారనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ పనితీరు ఏ విధంగా ఉందని అడిగినప్పుడు దాదాపు 50% పైగా బాగుందని చెప్పారండి. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి అడిగినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మంచి వసతులు అనేవి కల్పించడం అనేది జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో బోధన ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ అవుతున్నాయండి రూలింగ్ పార్టీకి. ఉన్నమాట చెప్తున్నా, నాకు ఎలాంటి పర్సనల్ బయాస్ కూడా లేదనమాట. డెవలప్మెంట్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద ప్రభుత్వం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి దాదాపు 49%, దాదాపు 50% ఆఫ్ ది పీపుల్ చెప్పడం అనేది జరిగింది. వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో మాత్రం వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. మాకు కూడా పథకం వస్తే బాగుండు అని చెప్పడం జరుగుతుంది. రాని వాళ్ళలో మాత్రం కాస్త బాధ అయితే నేను అబ్జర్వ్ చేశానండి. వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. తర్వాత ఇంకొకటి అడిగాం, వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందని చెప్పి. వాలంటరీ వ్యవస్థ పైన మిక్స్డ్ రెస్పాన్స్ అనేది వచ్చిందండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో పర్సనల్ బయాస్ ఉంటుంది కాబట్టి వాలంటరీ వ్యవస్థ ఓవరాల్గా అయితే బాగుంది. ఉదయాన్నే వచ్చి పెన్షన్ ఇస్తారు ఫస్ట్ తారీఖు అని చెప్పినప్పుడు నాకు ఆసక్తి అనిపించింది. మనం ఈ ఊర్లో మాత్రం ఎక్కువ కన్సిడర్ చేసామండి. వైజాగ్, గాజువాక, అనకాపల్లి, సాలూరు, బొబ్బిలి, టెక్కలి, ఆమ్దాలవలస, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, చీపురుపల్లి, గుడివాడ, గన్నవరం ఇవన్నీ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చామండి. నగరి, శ్రీకాళహస్తి, మాచర్ల, గురజాల, దెందులూరు, ఉడిపి, నంద్యాల, గూడూరు, కుప్పం, పిఠాపురం, మండపేట, చీరాల ఇవన్నిట్లో కూడా నాకైతే అనిపిస్తుందండి కొంచెం టఫ్ అయితే మనకు ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కొన్ని వన్ సైడ్ ఉన్నాయి కానీ మిగతా వాటిలో మాత్రం టఫ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చంద్రగిరి కానీ
కావాలి. కానీ మనం కానీ ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ కానీ మనం చూసినట్లయితే మూర్తి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 79 కంటే తగ్గించడం మాత్రం కష్టమైతే అనిపిస్తుంది. కూటమికి అయితే ఇక్కడ 79 నుంచి 132 వరకు రావచ్చు అనమాట. ప్లస్ అనేది పెట్టలేదు అక్కడ, అంటే 132 దగ్గర మ్యాక్సిమం ఆగొచ్చు. లో వస్తే మాత్రం 79 వరకు రావచ్చు. టీడీపీ మాత్రం 39 నుంచి 39 పక్కా వస్తాయి, 72 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంకా ప్లస్ ఇంకా పెరగడానికి ఆస్కారం కూడా ఉందన్నమాట. అలాగే బీజేపీకి 0 నుంచి 1 రావచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఖాతా తెరవదేమో అని కూడా మనకు అనిపిస్తుందండి. వెరీ టఫ్ మాత్రం 31 కాన్స్టిట్యూషన్ అనమాట. నేర మార్జిన్లో గెలిచేటటువంటి స్థానాలు 5 అనేవి ఉన్నాయి ఇక్కడ. కానీ మనం చూసినట్లయితే ఓవరాల్గా మనం చూసినట్లయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం వెళ్తే వైఎస్ఆర్సీపీ 132 సీట్స్ దగ్గర ఆగొచ్చు. టీడీపీ దాదాపు 72 ప్లస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఈసారి విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంది మూర్తి గారు. ఎందుకంటే జనసేనకి లాస్ట్ టైం 1 సీట్ ఉండేది కదండి, ఈసారి అది మ్యాక్సిమం రావడానికి ఉంది. అలాగే మనం మూర్తి గారిని మనం గన్నవరం విజిట్ చేసినప్పుడు వల్లభనేని వంశీ గారి దగ్గర కూడా అంటే వారి నియోజకవర్గంలో మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆసక్తికరంగా కొంచెం టఫ్ ఫైటే మనకు అనిపించింది. అలాగే కొడాలి నాని గారికి వేరే టీడీపీ కూటమి అభ్యర్థికి దాదాపు 1% మార్జిన్ అటు ఇటు అవుతుందన్నమాట. అది ఎటైనా మొగ్గు చూపొచ్చు. మండపేట కొంచెం టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది, చీరాల టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది, చిలుకూరుపేట టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది, అంటే మంగళగిరి కూడా టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. విజయవాడ సెంట్రల్ టఫ్ ఫైట్లో గెలిపోయింది. జగ్గపేటలో కొంచెం వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది, తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. తర్వాత అండి ఇంకా పిఠాపురంలో మాత్రం కొంచెం ఇప్పటివరకు అయితే రీసెంట్ సర్వేలో కూడా కొంచెం ఒక 2% వరకు మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని మూర్తి గారు మీకు తెలిసి ఉండాలి ఇక్కడ. అలాగే నంద్యాల, ఉడిపిలో కూడా టఫ్ అయితే ఉండబోతుందండి. ఉడిపి 1 సైడ్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఉడిపి కూడా ఉండి, యాక్చువల్గా ఉడిపి కాదండి అది ఉండి. ఇక్కడ మా టైప్ తప్పు కొట్టడం జరిగింది, సారీ అండి, క్షమించండి. ఇది ఉండి అండి, ఇది ఉండి నియోజకవర్గం అనమాట. ఇక్కడ కూడా ఆసక్తికరంగా ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చు. మన రాజు గారు పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి. దెందులూరు, ఇంకా దెందులూరు కొంచెం టీడీపీకి ఒకప్పుడు